భారత్ మాతాకి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి సృష్టించేటువంటి మాటలను అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు ఎవరైతే పూర్వ జలవనరుల శాఖకు సంబంధించినటువంటి మాజీ మంత్రి మాట్లాడినారు. సభ్య సమాజం తలదించుకునేలా యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు అవాకయ్యేలాగా ఇంతటి నీచమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయా అని పక్కన తెలుగు రాష్ట్రాలు తలదించుకునేలాగా మాట్లాడినాడు అంబటి రాంబాబు. బహుశా అంబటి రాంబాబు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఇలాగే కూర్చొని సరదాగా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు అనుకుంటాను. అందుకే ఇటువంటి మాటలను బహిరంగ కూడా మాట్లాడినాడు. ఆల్రెడీ ప్రజలు చీత్కరించినారు, ప్రభుత్వాన్ని తరిమి కొట్టేసినారు, వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీని తరిమి కొట్టేసినారు, ఆయన పదవిని తొలగించేసినారు. అయినా సిగ్గు లేకుండా, ఎలాంటి నిర్లజ్జ లేకుండా ఇలాంటి అవాకులు చవాకులు పేలేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలా. కేవలం హిందువులకు ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీవారి తిరుపతి లడ్డు, తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అక్రమ స్కామ్ బయటపడుతుంది. దాన్ని డైవర్ట్ చేయాలా అనే ఏకైక సంకల్పంతో వైఎస్ఆర్సీపీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి లడ్డు అనేటువంటి కాన్సెప్ట్ పక్కన పెట్టేసి అనవసరమైన పాలిటిక్స్ చేయాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలా అనేటువంటి ధోరణితోటి వైఎస్ఆర్సీపీ ఒక పథకం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి మరియు వాళ్ళ బ్యాచ్, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, ఆదోని కావచ్చు, వాళ్ళ బ్యాచ్ అందరూ, వైసీపీ బ్యాచ్ అందరూ ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. 2019 నుంచి 24 వరకు 250 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శ్రీవారి లడ్డూలో స్కామ్ జరిగింది. 68 లక్షల కిలోల లడ్డు కల్తీ చేయబడింది. లడ్డూలో ఏదైతే వాళ్ళు పశువుల కొవ్వు కాదు అని సమర్థించుకుంటున్నారో సిగ్గు లేకుండా, అసలైన నెయ్యి లేకుండా కల్తీ నెయ్యి అంటే దేంతో తయారు చేసినారు? వెజిటేబుల్ ఆయిల్స్ తోటి, కోకోనట్ ఆయిల్స్ తోటి, రకరకాల కెమికల్స్ కలిపినటువంటి ఆయిల్స్ తోటి నెయ్యిని తయారు చేసి ఆ కల్తీ నెయ్యితోటి 68 లక్షల కేజీల లడ్డూలు సరఫరా చేసినారు గడిచినటువంటి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాల్లో. 20 కోట్ల మంది భక్తులు ఆ లడ్డూలను తీసుకుపోయినారు. ఎంత అపచారము! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ప్రాచుర్యం పొందినటువంటి తిరుమల, ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజించేటువంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేసే విధంగా వైఎస్ఆర్సీపీ కావాలనే కంకణం కట్టుకొని హిందువులను అవమానించే విధంగా చేసింది. ఒకవైపు డబ్బును స్కామ్ రూపంలో తీసుకోవడము, ఇంకో వైపులో హిందువులను అప్రతిష్ట పాలు చేయడము, ఇది ప్రీ ప్లాన్గా చేసినటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో సిబిఐకి సిట్టు విచారణ చేయమని చాలా స్పష్టంగా చెప్పింది, కల్తీ జరిగింది, పాల పదార్థాలతో చేసినటువంటి నెయ్యి కాదు, అది వెజిటేబుల్ ఆయిల్స్, రకరకాల కెమికల్స్ కలిపినటువంటి నెయ్యి అని. అయినా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా ఉన్నాడు ఆంబోతు రాంబాబు. ఆయనను తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేసినారు మా కూటమి నాయకులు. అక్కడ గుంటూరులో పారిపోయినాడు. అంత మునగాడైతే నిలబడొచ్చు కదా అని అడుగుతా ఉన్నాను. అంత మునగాడైతే ఇంట్లో ఎందుకు దాక్కోవాలా? ఇంటికాడికి వచ్చినప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పొచ్చు కదా. కాబట్టి నోరు హద్దులో పెట్టుకోవాలా, రాజకీయంలా చేయాలా. హిందూ దేవుళ్ళ జోలికి వస్తే హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఆల్రెడీ మీకు 11 కట్టయిపోయినారు, ఇంకా 0 అయిపోతారు నెక్స్ట్ ఎలక్షన్స్కి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయాలా. లేని పక్షంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చట్టం అమల్లోకి వస్తుంది. ఆ చట్టం ద్వారా నువ్వు కటకటాల పాలు ఏదైతే ఇప్పుడు అయినావో బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.